వదిన ఎటు పోతాను? మా మదర్ వాళ్ళ ఇంటికి పోతాను వదిన. మొన్నేగా మీ అన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చిళ్ళు. ఈ ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లు పోతాను అంటే మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. అంటే మా అన్న కోసం కాదు వదిన నేను పోయేది. మరి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్టీల్ బాక్స్ లో బిర్యానీ పెట్టి పంపించిన. ఆ స్టీల్ డబ్బా లేకపోతే నాకు నిద్ర కూడా పడతలేదు. నీకు తెలుసు కదా మన వాడలో ఒక అమ్మత్తే అంత ఎంత చేసి తీసుకున్నాను ఆ స్టీల్ బాక్స్. ఇంతకీ నువ్వు వెళ్ళిపోతాను. మన గల్లీ చివర పన్నమ్మ తుమ్మమట్టోడు ఉన్నాడు కదా, మామిడి పండు కొందామని మన దగ్గర పోయినా. కిలో 100 రూపాయలు చెప్పిండు. 50 రూపాయలకి ఇయ్యని చెప్పిన. పక్కూర్లో 20 రూపాయలకి ఇస్తాడు, పోయి తెచ్చుకోపో అన్నాడు. సరే అని తెచ్చుకుందామని పోతాను అదన. ఇదిగో కండక్టర్, నా పైసలు నాకు ఇవ్వయ్యా. ఏమైంది సార్? ఏమని చెప్పినా వేస్తే ముందు నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇంకోసారి బస్సు ఎక్కను. డబ్బులు కొట్టినాక అట్లా రిటర్న్ ఇయ్యరు సార్. నీ ప్రాబ్లం ఏంటిదో చెప్పు, నేను చూసుకుంటా. ఆడవాళ్ళు కూర్చున్న సీట్ల వైపు ఆడవాళ్ళని గౌరవించండి అని రాసి ఉన్నది. మరి మగవాళ్ళు కూర్చున్న సీట్ల వైపు మగవాళ్ళని గౌరవించండి అని రాయాలి కదా. కానీ మా వైపు ఏమో దొంగలున్నారు జాగ్రత్త, టికెట్ లేని ప్రయాణం నేరం అని రాసి ఉన్నది. ఇదెక్కడ అన్యాయం సార్? ఇదెక్కడ సమానత్వం సార్? పెయింట్ తెచ్చి దాన్ని కొట్టేసి మగవాళ్ళని గౌరవించండి అని రాయండి, లేకపోతే నా డబ్బులు నాకు వాపస్ ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.